రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నాంపల్లిలోని ప్రత్యేక సిబిఐ కోర్టు ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. సో ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపించాలి అని వేసి కోరుతూ వివేకా గారి కుమార్తె నర్రెడ్డి సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ని సిబిఐ కోర్టు కొట్టేసింది. అంతేకాదు వివేకా గారి హత్య వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులను వెలికి తీయాలంటే ఇంకా సమగ్ర దర్యాప్తు అవసరం, అనేక మంది అనుమానితులను విచారించాల్సి కూడా ఉంది అనేసి సునీత తన పిటిషన్లో పేర్కొంది. దీని మీద సిబిఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగలేదు అని వేసి వాదిస్తూ తదుపరి దర్యాప్తును కొనసాగించాలి, అదేవిధంగా తదుపరి దర్యాప్తుకి ఆదేశాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది నర్రెడ్డి సునీత. అయితే విచారణ సందర్భంగా సిబిఐ అధికారులు కేసుని అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ఇప్పటికే ఛార్జెస్ షీట్ కూడా దాఖలు చేసినట్టు సిబిఐ కోర్టుకి చెప్పడం, న్యాయస్థానం ఆదేశిస్తే మాత్రమే తదుపరి దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా సిబిఐ కోర్టుకు కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనల విన్న తర్వాత పరిశీలించిన నాంపల్లి ప్రత్యేక సిబిఐ కోర్టు ఇప్పటికే దర్యాప్తు పూర్తయి ఛార్జీషీట్ దాఖలైన నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరం లేదు అని చెప్పేసి భావించి సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేసింది. అయితే ఈ పరిణామం తర్వాత రాష్ట్రంలో పలు వర్గాల్లో చర్చ అయితే మొదలైపోయింది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు విచారణ అంటే ట్రయల్ ముందుకు సాగాల్సిన సమయంలో వరుసగా తదుపరి దర్యాప్తు పిటిషన్లు దాఖలు చేయడం వల్ల ట్రయల్ ఆలస్యం చేయాలి, ఇదే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పని అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నర్రెడ్డి సునీత వెనుక ఎవరు ఉండి కథను ఇలా ముందుకు నడిపిస్తున్నారు అనేది కూడా మీకు అందరికి కూడా తెలిసిందే. సో మొత్తానికైతే సిబిఐ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు నర్రెడ్డి సునీతకి, అదేవిధంగా ఆమెను వెనకుండి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా బిగ్ షాక్ అనేసి చెప్పుకోవాలి.